ఐపీఎల్ మెగా ఆక్షన్. ఈ రోజైతే గనక 4 జట్ల మధ్యలో అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే జరగబోతుంది. అవి ఏమేం టీంలో తెలుసుకోవాలి కదా. ది గ్రేట్ 5 టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ అండ్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ 4 టీంలు అయితే గనక ఈ ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మెగా ఆక్షన్ కి అయితే గనక సిద్ధమయ్యాయి. వీళ్ళందరి దగ్గర కొన్ని కాయిన్స్ అండ్ అలాగే కొన్ని పవర్ కార్డ్స్ అయితే ఉన్నాయి. దాని నుంచి వీరైతే గనక కొంతమంది ప్లేయర్స్ అయితే కొనుక్కోవచ్చు. ఒక్కొక్క టీం కి 4 ప్లేయర్లు. ఓకే, ఇప్పుడైతే గనక మనం మెగా ఆక్షన్ అయితే మొదలు పెడదాము. అంతకన్నా ముందు ఇరు జట్లు కెప్టెన్లు ఎవరెవరో చూద్దాము. ముంబై ఇండియన్స్ కెప్టెన్ వచ్చేసి డోరిమాన్, ఎస్ఆర్హెచ్ కెప్టెన్ సించాన్ అండ్ అలాగే ఆర్సీబీ కెప్టెన్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ అలాగే చెన్నై కెప్టెన్ వచ్చేసి మన లిఖిత్. ఇంకా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ మరి ఎవరో కాదు, ప్లేయర్స్ కనబడుతున్నారు కదా. పతబీమ్, హల్క్, ఐరన్ మ్యాన్, నోబితా, ఇంకా బెన్ టెనిసన్ అండ్ అలాగే కెవిన్, ఇంకా మన పుష్ప, ఇంకా హిమావరి, మోటు, పతులు కూడా వచ్చారు. అండ్ అలాగే ది గ్రేట్ ప్లేయర్ ఫ్రాంక్లిన్, ఇంకా ది బెస్ట్ ప్లేయర్ తుంగ్ సాహూర్, ఇంకా అదరగొట్టే బెదరగొట్టే బెల్లరైన క్యాపచినో. ఇలాగా ఇరు జట్ల నుంచి చాలా మంది అయితే గనక పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఇంకా వీళ్ళందరూ వాడేది దేనికోసం మీ అందరికీ తెలుసు కదా. ఇంకెందుకోసం, ఈ ఐపీఎల్ కప్పు కోసం. చూసారా, ఈ కప్పుని ఏ టీము సొంతం చేసుకుంటుంది అనుకుంటున్నారు? మొత్తం వీళ్ళకి సుమారుగా ఒక 6 మ్యాచ్ల దాకా ఉంటాయి. ఫస్ట్ ఎవరెవరు ఆడతారు అన్నదానికి ముందు మెగా ఆక్షన్ అయితే గనక మనం మొదలు పెట్టాలి. ఎవరెవరు ఏ ప్లేయర్ ని సొంతం చేసుకుంటారో చూడాలంటే ముందు మన బుర్ పతబీమ్ అయితే గనక అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ బురు పతబీమ్ అయితే గనక ఇక్కడ చూశారు కదా. వీడినైతే గనక నేను ఫస్ట్ 1000 కాయిన్స్ కి అయితే గనక పెడుతున్నాను. ఐపీఎల్ ఆక్షన్ స్టార్ట్స్ ఇన్ 1000 కాయిన్స్ పతబీమ్. ఎవరన్నా పాడతారా చెప్పండి? డోరిమాన్ ఎంత? డోరిమాన్ వచ్చేసి 1050 కాయిన్స్ అంట. మరి ఇంకా ఎవరైనా బీట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఓకే, విరాట్ కోహ్లీ వచ్చేసి 1500 కాయిన్స్ అంట. ఓకే, ఇంకా ఎవరైనా బీట్ చేసే వాళ్ళు ఉన్నారా? పతబీమ్, ది గ్రేటెస్ట్ ప్లేయర్ అండ్ అలాగే ఆల్ రౌండర్. ఇంకా లిఖిత్, నీ సంగతి ఏంటి? ఏంటి లిఖిత్? ఓకే, లిఖిత్ అయితే 2000 కాయిన్స్ కి అయితే పెట్టాడు. ఓకే, మరి ఎవరన్నా సొంతం చేసుకునే వాళ్ళు ఉన్నారా? బేగా చెప్పాలి, లేకపోతే గనక లిఖిత్ సొంతం అయిపోతాడు. 2000 కాయిన్స్ మొదటిసారి, రెండోసారి, మూడోసారి. ప్లేయర్స్ సోల్డ్ టు చెన్నై సూపర్ కింగ్స్. వెళ్ళు పతబీమ్, వెళ్ళి మీ టీం కెప్టెన్ వెనకతల నిలబడు. ఓకే, మరి పతబీమ్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్ళినందుకు హ్యాపీ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మరి నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి హల్క్. బాల్ కొట్టాడంటే కనపడకుండా పోతుంది, అంత గట్టిగా కొడతాడు. ఓకే, ఈ ప్లేయర్ కి కూడా సేమ్ 1000 కాయిన్స్ స్టార్ట్. నిజానికి చెప్పాలంటే ఈ ప్లేయర్ ఆడే ఆటకి ఈ 1000 కాయిన్స్ చాలా తక్కువ. ఓకే, మరి ఐపీఎల్ ఆక్షన్ కాయిన్స్ ఇస్ 1000 కాయిన్స్ నౌ స్టార్ట్. ఓకే, ఎవరన్నా పాడే వాళ్ళు ఉన్నారా చెప్పండి? 1000 కాయిన్స్ స్టార్టింగ్. ఓకే, సించాన్ అయితే గనక వచ్చాడు. ఎంత సించాన్? ఓ మై గాడ్, డైరెక్ట్ డిమాండెడ్. ఇక్కడ చూడండి, సీదా 2000 కాయిన్స్ అయితే గనక చెప్పాడు సించాన్. అంటే హల్క్ మీద ఎంత నమ్మకం ఉంటే ఆ మాట చెప్తాడు. చూద్దాం ఇంకా ఎవరన్నా హల్క్ ని సొంతం చేసుకోవడానికి ముందుకు వస్తారో లేదో. ఓకే, మరి సించాన్ అయితే చెప్పడం జరిగింది, బట్ కాకపోతే ఇంకా ఎవరన్నా పడతారా? ఓకే, మరి ఇక్కడ ఆర్సీబీ కూడా ఆక్షన్ లోకి వచ్చింది. మరి ఇక్కడ విరాట్ కోహ్లీ అయితే గనక 2700 కాయిన్స్ అయితే గనక చెప్పాడు. ఓ సూపర్. ఇప్పుడు విరాట్ కోహ్లీది ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ప్లేయర్స్ సోల్డ్ టు ఆర్సీబీ. వెళ్ళి నీ కెప్టెన్ వెనకతల నిలబడు. ఓకే, మరి ఇప్పుడు పచ్చగా ఉండే హల్క్ అయితే మాత్రం ఎర్రగా ఉండే ఆర్సీబీ టీం కి అయితే వెళ్ళాడు. పచ్చగా ఏ టీము లేదు కదా, అందుకే ఎర్రగా ఉన్న టీం కి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఐరన్ మ్యాన్. ఓకే, ఐరన్ మ్యాన్ ని సొంతం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. చూద్దాం ఎవరు తీసుకుంటారో ఏంటో. ఐరన్ మ్యాన్ కి వచ్చేసి 1500 కాయిన్లు స్టార్టింగ్ ప్రైస్. ఓకే, ఎవరైనా ఉన్నారా? ఓకే, సించాన్, వాట్ ఈస్ దిస్? డైరెక్ట్ 2500 కాయిన్స్ కాదు ఏంటి? ప్లేయర్ కార్డ్ ని యూజ్ చేస్తున్నావా? ఓ, ఆక్షన్ మొదటిలోనే సించాన్ ప్లేయర్ కార్డ్ ని యూజ్ చేసి ఐరన్ మ్యాన్ కొనుక్కుంటున్నాడంటే ఎంత నమ్మకం ఉంటే చేస్తాడు. ఓకే,
ఐరన్ మ్యాన్ సోల్డ్ టు SRH హైదరాబాద్. ఓకే, సించాన్ టీం కి అయితే ఐరన్ మ్యాన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూద్దాము ఏమవుతుందో. ఫైనల్లీ ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే గనక ముగిసింది. టీమ్స్ అన్ని సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క టీము ఎవరెవరు తీసుకున్నారో చూద్దామా. ఓకే, ముందుగా అయితే గనక చెన్నై సూపర్ కింగ్స్ టీం నుంచి మొదలు పెడదాం. చెన్నై టీం చూశారు కదా, లిఖిత్, ఫ్రాంక్లిన్, పతబీమ్ అండ్ అలాగే పతులు. చూద్దాం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అండ్ ఆర్సీబీ టీం నుంచి చూస్తే విరాట్ కోహ్లీ, తుంగ్ 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 సాహూర్, హిమావారి అండ్ అలాగే హల్క్. ఇంకా ఇక్కడ చూడండి, మరి ఇక్కడ సన్ రైజర్స్ నుంచి చూస్తే క్యాపచీనా, ఐరన్ మ్యాన్, నోబితా అండ్ అలాగే సించాన్. ఇంకా ముంబై ఇండియన్స్ నుంచి చూస్తే డోరిమాన్, మోటు, బెన్ అండ్ అలాగే మన పుష్ప. ఇక్కడ సోల్డ్ అవుట్ అయిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం కెవిన్ మాత్రమే. అందుకోసం ముఖం చూడండి ఎలా పట్టుకుని నుంచున్నాడో. ఓకే, మరి ఆ ప్లేయర్ సోల్డ్ అవుట్ అయ్యాడంటే ఆ ప్లేయర్ ఆట అలా ఉంటుందనేసి మనం అర్థం చేసుకోవాలి. అందరికీ గుర్తుంది కదా ఎవరెవరి టీం కి ఎవరెవరు వెళ్లారో. ఈ ఐపీఎల్ కప్ సొంతం చేసుకునే టీం ఏది? చెన్నైయా, ముంబయా, మరి SRH లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా? మరి కొద్దిసేపట్లో మ్యాచ్ అయితే మొదలవుతుంది. ఓకే, మరి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొదటి మ్యాచ్ అయితే గనక ముంబై ఇండియన్స్ వర్సెస్ SRH, అంటే డోరిమాన్ టీమ్ వర్సెస్ సించాన్ టీమ్. అండ్ అలాగే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ మధ్యన. ముందైతే గనక ముంబై ఇండియన్స్ వర్సెస్ SRH మ్యాచ్ అయితే మొదలు పెడదాము. పదండి వెళ్ళిపోదాం. కామెంటరీలో నేను లిఖిత్. ఈ మ్యాచ్ కి కామెంటరీ చేస్తుంది నేను ఇంకా మన విరాట్ కోహ్లీ. ఇరు జట్ల కెప్టెన్లు అయితే కనుక ఈ మ్యాచ్ కి కామెంటరీ అయితే చేయబోతున్నాము. మొదటిసారి ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఓకే, మరి ఇక్కడ ముంబై ఇండియన్స్ అయితే హెడ్సన్ కాల్ చేసింది. మొదటిగా బ్యాటింగ్ తీసుకుంటుందా బౌలింగ్ తీసుకుంటుందా? ముందు టాస్ గెలిచిందా? ఓకే, మరి ఇక్కడ ముంబై అయితే కనుక టాస్ గెలిచింది అండ్ అలాగే బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. చెన్నై పిచ్ చాలా ట్రిక్కీగా ఉంటుంది లిఖిత్. ఇప్పుడు అక్కడ బ్యాటింగ్ చేయడం కరెక్టా కాదా అన్నది నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి నువ్వే ఒకసారి ఆలోచించు. అసలు ఇప్పుడు ఫస్ట్ మన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పుడు ఎన్ని రన్స్ కొడతారో ఏంటో కూడా అర్థం కావట్లే. ఓకే, మరి మొదటి బాల్ అయితే వేశారు SRH. బ్రిలియంట్లీ స్ట్రైక్ చేశాడు. మరి పుష్ప అయితే మొదటి బాల్ లోనే 6 కొట్టాడు. యాక్చువల్లీ ఈ పిచ్ వచ్చేసి ఎలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను, బట్ కానీ సూపర్ గా బిహేవ్ చేస్తుంది. ఇలాగే ఆడితే గనక చాలా బాగా స్కోర్ చేసే అవకాశం. మొదటి బాల్లో 6 కొడితే ఖచ్చితంగా బౌలర్ ప్రెజర్ లో ఉంటాడు. ఇప్పుడు బ్యాట్స్మెన్ ఎలాంటి షాట్ ఆడతాడన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మళ్ళీ షాట్ ఆడాడు. మరి ఇక్కడ ఫీలర్ చేతిలో క్యాచ్ అంటున్నారు. జస్ట్ 1 బౌన్స్ చేతిలోకి వెళ్ళింది. లేకపోతే గనక క్యాచ్ అయ్యి ఈ పాటికే పక్కకు వెళ్ళిపోయేవాడు. ఇందుకీ కామెంటరీలో మార్పు. నేను మీ విరాట్ కోహ్లీ అండ్ అలాగే లిఖిత్ తో కలిపి కామెంటరీ చేస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ డోరిమాన్ మొదటి బాల్ అయితే గనక డిఫెండ్ చేశాడు. డిఫెండ్ చేసుకోవడం తప్పులేదు, ఎందుకంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసుకొని దాని తర్వాత వాళ్ళ ఆట తీరు బయటకు తీస్తే సరిపోతుంది. ఇదిగోండి, సేమ్ మన డోరిమాన్ ఇప్పుడు స్ట్రైక్ చేసినట్టుగానే చూశారు కదా. మొదటి బాల్ డిఫెండ్ చేశాడు, రెండో బాల్ కి అయితే గనక బంతిని తరలించాడు 6 వైపు. విరాట్, మనం కూడా నెక్స్ట్ ఇదే పిచ్ ఆడబోతున్నాం. బట్ కానీ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మన టర్న్ వచ్చినప్పటికీ చూడాల్సి ఉంటుంది. బట్ కానీ ఇప్పుడు SRH ఆల్రెడీ 13 రన్లు ఇచ్చేశారు. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో చూద్దాం. ఓకే, మరి బంతినైతే వేశాడు. మళ్ళీ షాట్ ఆడాడు డోరిమాన్. ఇది గ్యాప్ లో ప్లేస్ చేశాడా? ఎస్, చక్కగా గ్యాప్ లో 4 కి అయితే కనుక వెళ్ళిపోయింది. ఇది 3 ఓవర్ల మ్యాచే కాబట్టి ఎన్ని రన్లు కొడితే అంత మంచిది. ఎన్ని రన్లు కొడితే బౌలర్లకి అంత ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటుంది. మరి చూద్దాం మరి సన్ రైజర్స్ ఇప్పుడు ఎలా ఆపగలుగుతుందో. మరి సన్ రైజర్స్ క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నారా అవదనుకుంటున్నారా? ఒకవేళ సన్ రైజర్స్ కనుక ఇప్పుడు మ్యాచ్ గెలిస్తే వాళ్ళైతే చాలా అంటే చాలా హై డిమాండ్ లో ఉంటారు. కానీ ఇక్కడ డోరిమాన్ అయితే మ్యాచ్ గెలవనని చెప్పేసి మరొక 6 అయితే తరలించాడు. కోహ్లీ మనం ముందు మాట్లాడుకున్నది ఏంటంటే పిచ్ బ్యాటింగ్ అంత సులభంగా ఉండదని అనుకున్నాం. బట్ కానీ ఇప్పుడు చూసినట్టయితే గనక చూడు, బ్యాటింగ్ కి చాలా బాగున్నట్టుకుంది. మన డోరిమాన్ ఆల్రెడీ ఒక 6, ఒక 4, ఒక 6 కూడా కొట్టాడు. ఆల్మోస్ట్ 23 రన్స్ ఒక ఓవర్ లో వచ్చేసినాయి. అంటే ఖచ్చితంగా బ్యాటింగ్ కి అనుకూలిస్తున్నట్టే కదా. అవును లిఖిత్, ఖచ్చితంగా బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. మనం పిచ్ని అనాలిసిస్ చేసింది ఒకటి, బట్ కానీ ఇక్కడ పర్ఫార్మ్ చేస్తుంది ఒకటి. బట్ కానీ మొదటి ఓవర్ స్పిన్నర్ వేసాడు కాబట్టి మనకి అర్థం కాలేదు. ఇప్పుడు ఈ ఓవర్ ఎలాగో మనకి ఫాస్ట్ బౌలరే కదా వేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు అర్థం అవుతుంది. బంతిని అయితే వేసాడు. ఏమన్నా స్వింగ్ అయింది? మనం ఇందాక నుంచి అదే కదా మాట్లాడుకున్నాం. ఫాస్ట్ బౌలర్ వేసిన తర్వాత అసలు పిచ్చి ఎలా ఉందని తెలుస్తుంది. కానీ చూసావా మొదటి బంతిలోనే ఎంత స్వింగ్ అయిందో. బాల్ అయితే చాలా ఎక్కువగా స్వింగ్ అవుతుంది. బట్ కాకపోతే చూడండి పుష్ప కూడా షాట్ ఆడాడు.
కానీ డైరుగా ఫీలర్ చేతిలోకి వెళ్ళడం వల్ల కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది. ఓకే, ఇప్పుడు డోరిమాన్ స్ట్రైక్ లోకి వచ్చాడు. 4 బంతుల్లో 16 రన్లు కొట్టి దూసుకొని వెళ్తున్నాడు. మరి ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ ని ఎలా ఎదుర్కొంటారో చూద్దాము. ఓకే, షాట్ ఆడాడు, క్యాచ్ అని కాల్ చేశారు. ఓ 1 బౌన్స్ మళ్ళీ చేతిలోకి వెళ్ళింది. నిజంగా వీళ్ళకి చాలా అదృష్టం. లేకపోతే చూడండి ఫీలర్ కి క్యారీ అవ్వకపోవడం ఏంటి. కానీ లిఖిత్, నాకు ఎందుకో ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ కొట్టచ్చేమో అనుకుంటున్నాను. స్టార్ట్ కూడా వాళ్ళకి మంచిగా వచ్చింది. ఇలా డిఫెన్స్ లాడితే మాత్రం కుదరదు. ఎందుకంటే ఇది 3 ఓవర్ల మ్యాచే కాబట్టి ఉన్న బాల్లో ఖచ్చితంగా మనం స్ట్రైక్ తీసుకుంటేనే బాగుంటుంది. కానీ వీళ్ళు ఆలోచించింది ఏంటంటే వీళ్ళకున్నది 4 వికెట్లు. ఒకవేళ వికెట్లు గనక పడిపోతే నెక్స్ట్ వికెట్స్ ఏ ఉండవు. ఒకవేళ చెప్తున్నాను తర్వాత ప్రెజర్ లో ఉంటారు కాబట్టి రన్స్ రాకపోవచ్చు. అందుకే లాస్ట్ ఓవర్ దాకా తీసుకువెళ్లి లాస్ట్ ఓవర్ లో రన్స్ కొడదామని చూస్తున్నారంటావా? ఎస్ విరాట్, నువ్వు మాట్లాడింది కరెక్టే. వీళ్ళ టీంలో మెయిన్ ప్లేయర్స్ వీళ్ళే కాబట్టి లాస్ట్ దాకా తీసుకువెళ్లి మ్యాచ్ ని ఎక్కువ రన్స్ కి తీసుకువెళ్దామనేసి అనుకుంటున్నట్టుకున్నారు. చూద్దాం వీళ్ళు అనుకునే ప్లాన్ వర్కౌట్ అవుతుందో అవదో. ప్రస్తుతానికి ఇప్పుడు దాకా 6 రన్లు మాత్రమే వచ్చినాయి. మళ్ళీ బాల్ అయితే స్ట్రైక్ చేశాడు. ఓకే, మరి ఓవర్ ఎంత వరకు ఫరక్ పడుతుంది అనేసి మనకి లాస్ట్ వరకు అర్థం కాదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఓవర్ 7 రన్లు మాత్రమే వచ్చినాయి. మొదటి ఓవర్లో 23 రన్లు కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ ఓవర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ 7 రన్లే కొట్టడం అంటే చూద్దాం లాస్ట్ ఓవర్లో అయినా సరే ఎన్ని రన్ల వరకు కొట్టగలరు. నేను చెప్పేది ఏంటంటే ఉన్నది 3 ఓవర్లే కాబట్టి ఎన్ని బాల్స్ అయితే ఫేస్ చేస్తున్నాం అన్ని బాల్స్ మాక్సిమం షార్ట్స్ కే ట్రై చేయాలి. అప్పుడే మనం భారీ స్కోర్ ని సెట్ చేయగలం. ఓకే, మరి ఇప్పుడు పుష్ప స్ట్రైక్ లో ఉన్నాడు. లాస్ట్ ఓవర్ కి వచ్చేసింది. ఆల్రెడీ వీళ్ళ చేతిలో 2 వికెట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇప్పుడు కూడా రియాక్ట్ అవ్వకపోతే కష్టం. ఓకే, రియాక్షన్ వచ్చింది. విరాట్, మనం అనుకున్న స్ట్రాటజీ కరెక్ట్ అంటావా? అవును, తప్పకుండా. ఎందుకంటే ఖచ్చితంగా ఈ లాస్ట్ ఓవర్ రియాక్ట్ అవ్వకపోతే ఇంకా వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ చేతిలో 2 వికెట్లు ఉన్నాయి కదా. 2 వికెట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం ఆగండి. ఒక బాల్ అయితే ఆల్రెడీ ఫేస్ చేశాడు పుష్ప. ఆల్రెడీ 6 కూడా కొట్టాడు. ఇలాగే బ్యాటింగ్ చేస్తే వీళ్ళకి భారీ స్కోర్ సెట్ చేయొచ్చు. హెలికాప్టర్ షాట్ ఆడాడు, అదైతే గనక 2 బౌన్స్ బౌండరీకి అయితే వెళ్ళిపోయింది. ఓకే, క్లియర్ గా అర్థమవుతుంది కదా మనకి బ్యాట్స్మెన్ మైండ్ సెట్ ఏంటో. లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చి లాస్ట్ ఓవర్ లో ఎక్కువ రన్స్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి జెన్యున్ గా ఆడే బ్యాట్స్మెన్స్ ఇంకా వీళ్ళ తర్వాత లేరు. జస్ట్ బౌలర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రన్స్ కొట్టాలంటే వీళ్ళు మాత్రమే క్రూషల్. చూద్దాం మరి ఎలా ఫేస్ చేస్తాడో ఈ బాల్ కూడా. ఇది కూడా ఆల్మోస్ట్ 4 కి అయితే వెళ్ళిపోయింది. షాట్ కొట్టిన తర్వాత మనకు అర్థమైంది. ఓకే, మరి ప్రస్తుతానికి బౌలర్ అయితే 14 రన్లు ఇచ్చాడు. కానీ లాస్ట్ ఓవర్ లో లిఖిత్ 7 రన్లు ఇచ్చిన తర్వాత ఈ ఓవర్ ఫస్ట్ 3 బాల్లో 14 రన్లు ఇస్తే బౌలర్ ఎంత ప్రెజర్ లో ఉంటాడు. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళ గేమ్ ప్లే ఏంటో కూడా బౌలర్ కి అర్థం కాదు. సాధారణంగా అటాక్ చేయరేమో అనుకున్నాడు. కానీ చూడండి ఇక్కడ అటాక్ అయితే ఎలా చేస్తున్నారు. ఓకే, మరి స్వీప్ షాట్ అయితే ఆడాడు. ఓ మై గాడ్, ఇది 6 అయితే వెళ్ళిపోయింది. క్లియర్ గా అర్థం అవుతున్నాయి కదా విరాట్. లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చి లాస్ట్ ఓవర్ లో రన్ స్కోర్ చేద్దాం అనేసి ఆల్రెడీ ఫిక్స్ అయినట్టుకున్నారు. ఓకే, ఇది ఒక మంచి స్ట్రాటజీయే. ప్రస్తుతానికి అయితే 20 రన్లు అయితే కొట్టారు ఫస్ట్ 4 బాల్లోనే. ఈ 2 బాల్ ఎలా ఫినిష్ చేస్తారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మరి ఫీలర్ 1 బౌన్స్ అయితే గనక వెళ్ళింది చేతిలోకి. ప్రస్తుతానికి అయితే గనక ఈ ఓవర్లో ఇది మంచి బాల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి 4 బాల్లో 20 రన్లు ఇచ్చిన తర్వాత ఈ బాల్ సింగిల్ వచ్చిందంటే చాలా గ్రేట్. ఓకే, మరి ఇప్పుడు లాస్ట్ బాల్ ని డోరిమాన్ ఎలా ఫేస్ చేస్తాడు. షాట్ ఆడాడు. ఓకే, అది బౌండరీ వెళ్ళిపోయింది. ఎస్, మరి డోరిమాన్ అయితే గనక చక్కటి షాట్ అయితే ఫినిష్ చేశాడు. మొత్తం 55 రన్లు అనుకుంటా వెళ్ళవి. ఓకే, సారీ 56 రన్స్. ఇలా కొట్టాల్సింది 57 రన్స్ అనుకుంటా. ఆల్మోస్ట్ ఈ ఓవర్ లోనే ఒక 26 రన్స్ దాకా కొట్టారు లిఖిత్. అంటే బ్యాట్స్మెన్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఆడారు. నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే. ఓకే, ఇప్పుడు గనక సన్ రైజర్స్ మ్యాచ్ గెలవాలంటే అదిగోండి కనబడుతుంది కదా 56 రన్లు అయితే కొట్టాలి. 57 రన్లు కొట్టాలి. 56 రన్లు అయితే గనక ముంబై ఇండియన్స్ కొట్టారు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలవాలంటే గనక 57 రన్లు కొట్టాల్సి ఉంటుంది. ఓకే, మరి చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. మరి ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఏ విధంగా వేస్తారు. ఆల్రెడీ ప్లాన్ అయితే మంచిగానే వేసుకుని వచ్చుంటారు. మరి సించాన్ అయితే గనక ఫస్ట్ నుంచి అటాక్ చేస్తాడు. నాకు వాడి కోసం ఖచ్చితంగా తెలుసు. ఓకే, మొదటి బాల్ అటాక్ చేశాడు. బౌండరీకి అయితే గనక వెళ్ళిపోయింది. ఎందుకంటే వాడికి పేషెన్సీ చాలా తక్కువ. మ్యాచ్ ఎంత బేగా ఫినిష్ చేస్తే అంత బేగా అయిపోతుంది కదా అని ఆలోచిస్తాడు. క్రికెట్ ఎప్పుడైనా సరే బ్యాట్ తోటి ఇంకా మైండ్ తోనే ఆడాలి. అప్పుడే మనం మ్యాచ్ ని చాలా సులభంగా తీసుకువెళ్ళాం. మన మైండ్ కి మనకి మనం చెప్పుకోవాలి ఎలా అయినా మ్యాచ్ ని మనం ఫినిష్ చేయగలమని. ఎప్పుడూ కంగారు పడితే పనులు జరగవు. ఓకే, మరి ప్రస్తుతానికి అయితే గనక సించాన్ చాలా బాగా ఆడుతున్నాడు. సించాన్ అటాక్ చేసి వెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళకి బ్యాటింగ్ లో మంచి బ్యాటింగ్ ఉంది. నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి బెలిరనా క్యాప్చర్ మంచిగా ఆదుకోవచ్చు. తను కూడా ఒక మంచి బ్యాట్స్మెనే.
బట్ కానీ ఐరన్ మ్యాన్ అండ్ అలాగే సించాన్ ఉంటే ఈజీగా ఈక్వేషన్ అయితే మాత్రం చాలా చిన్నదైపోతుంది. ఆల్రెడీ 2 బంతుల్లో 10 రన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 100% చూడండి. ఓ ఇది కూడా సిక్సర్ కి అయితే పంపించేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా బౌలర్ అయితే కనుక ప్రెజర్ లో ఉంటాడు, ఎందుకంటే 16 రన్లు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇప్పుడు ఒకవేళ 4 ఇచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా చాలా కష్టమైపోతుంది. మొదటి 4 బాల్లో 20 రన్లు ఇచ్చినట్టు అవుతుంది. మరి చూద్దాం, మరి ఇప్పుడు బౌలర్ ఎటువంటి బాల్ ని వేస్తాడో. సించాన్ అయితే ఒకటే కనిపించిందా, పంపించేయాలి అంతే తప్ప ఇంక వేరేదేమీ లేదు. షాట్ ఆడాడు, మరి ఇక్కడ బ్రేక్ త్రూ వస్తుందా, ఓ మరి క్యాచ్. మరి సించాన్ అయితే ఒక రాంగ్ షాట్ ఆడైతే గనక అవుట్ అయిపోయాడు. వాళ్ళ టీం కి ఒక కీలకమైన ప్లేయర్ అని అయితే గనక చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే ఈ విధమైన షాట్ ఆడి అవుట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. కానీ 4 బాల్లో 16 రన్లు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్ళాడు. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం క్యాపుచినా ఎలా ఆడుతుందో. తిన కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తుందని లిఖిత్ అన్నాడు ఇందాకే. ఓకే, ఓ ఏమైంది, షాట్ కొట్టింది. ఓ మై గాడ్, చూడండి ఫ్లాట్ అలా సిక్సర్ కి వెళ్ళిపోయింది. నిజంగా చాలా ధైర్యం ఉండాలి. వికెట్ పడిన తర్వాత వచ్చి ఈ విధమైన షాట్లు ఆడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. ఆ గుండె ధైర్యం చాలా ఎక్కువ ఉంది మన బెల్లరైన క్యాపుచినాకైతే మాత్రం. ఓకే, మరి ఇప్పుడు ఈ బాల్ ని ఎలా ఫేస్ చేస్తుందో చూద్దావాగండి. ఈ బాల్ ని కూడా షాట్ ఆడింది, ఇది కూడా సేమ్ అదే లైన్ లో 4 కి అయితే కనుక వెళ్ళిపోయింది. మొదటి ఓవర్లో 26 రన్లు కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్. ఏమంటావు లిఖిత్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలవచ్చంటావా? ఒకవేళ ఇప్పుడు గనక ముంబై ఇండియన్స్ వికెట్ తీసే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రెజర్ లోకి వెళ్తుంది. వాళ్ళకి ఉన్నది లాస్ట్ వికెటే కాబట్టి షాట్స్ ఆడదాం అనుకున్నా సరే అంత కంఫర్టబుల్ గా ఆడలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కష్టం అవ్వచ్చు. కానీ చూద్దాం, ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంది. మ్యాచ్ గెలవాలన్నా గెలవకూడదన్నా సరే వాళ్ళు చెడగొట్టుకుంటారా గెలుస్తారన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొదటి ఓవర్లో 26 రన్లు వచ్చిన తర్వాత వాళ్ళు కొట్టాల్సింది ఇంకా ఎన్నో రన్లు కాదు, జస్ట్ ఇంకొక 26 రన్ల కాదు, ఇంకొక 30 రన్లు మాత్రమే. ఓకే, మరి ఇక్కడ ఐరన్ మ్యాన్ మొదటి బాల్లోనే షాట్ ఆడాడు, 4 కి అయితే వెళ్ళిపోయింది. కానీ విరాట్ వీళ్ళైతే మాత్రం చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళకి ఒకటే ఇంటెన్స్, లైక్ గేమ్ ని ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేస్తే అంత బాగుంటుంది. వికెట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి. కానీ డోరీమాన్ వాళ్ళు అలాగా ఆడలేదు. వికెట్ లాస్ అవ్వకుండా మొత్తం అంతా లాస్ట్ దాకా తీసుకువెళ్ళి ఆడారు. అంటే తర్వాత వాళ్ళకి ప్రెజర్ లేకుండా. చూద్దాం మరి. చూడవే ఉంది, ఇక్కడ SRH 1 సైడ్ చేసేస్తున్నారు కదా. మొదటి 2 బాల్లోనే ఆల్రెడీ 8 రన్లు కొట్టేశారు. ప్రతి ఓవర్లో ఖచ్చితంగా వీళ్ళు 15 రన్లు పైగానే కొడతారని చెప్పేసి సవాల్ చేశారంట. ఓకే, ఆ విధంగా చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు మ్యాచ్ అయితే ఫినిష్ చేయొచ్చు. కానీ 15 రన్లు సరిపోవు, ఖచ్చితంగా ఓవర్కి 20 రన్లు కావాలి, అప్పుడే మ్యాచ్ గెలుస్తారు. ఓకే, మరి ఈ బాల్ ని ఎలా ఫేస్ చేస్తాడు. ఓ ఇది కూడా బ్రిలియంట్ షాట్ అయితే ఆడాడు ఐరన్ మ్యాన్. ఓకే, కరెక్ట్ గా గ్యాప్ లో ప్లేస్ చేయడం వల్ల వీళ్ళైతే గనక మంచిగా 4 అయితే పంపిస్తున్నారు. ఓకే, మరి ప్రస్తుతానికి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మాత్రం టాప్ లో ఉంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ గనక బ్యాక్ టు గేమ్ లోకి రావాలంటే ఖచ్చితంగా ఒక వికెట్ సాధించాలి. ఐరన్ మ్యాన్ వికెట్ సాధించినట్టయితే ఖచ్చితంగా అప్పుడు సన్ రైజర్స్ ప్రెజర్ లో ఉంటారు. షాట్స్ ఆడాలన్నా భయపడతారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది లాస్ట్ వికెట్ మాత్రమే. ఒకవేళ ఆ వికెట్ కనుక డ్రాప్ అయిపోతే ఇంకా చాలా కష్టం, ఇంకా అయిపోయినట్టు ఆల్మోస్ట్ గేమ్ అయితే గనక. ఓకే, మళ్ళీ 4 కి అయితే వెళ్ళిపోయింది. ఐరన్ మ్యాన్ అక్కడ దాకా తీసుకురాను, ముందుగానే ఫినిష్ చేస్తానని 4 మీద 4 అయితే కొడుతున్నాడు. కానీ ఇప్పుడు దాకా ఒక 6 రాలేదు. బట్ నో ప్రాబ్లం, చాలా తెలివిగా 4 కొడుతున్నాడు కాబట్టి మ్యాచ్ చాలా సులభంగా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 42 రన్లకి అయితే ఆల్రెడీ చేరిపోయారు. మరి ఇప్పుడు లాస్ట్ ఓవర్ కి ఈక్వేషన్ చాలా సింపుల్ చేసుకుంటున్నారు. ఓ మరి ఇక్కడ షార్ట్ ఆడడం అయితే కనుక లేట్ అయిపోయింది. ఒక డాట్ బాల్ అయితే వచ్చింది. మ్యాచ్ ఎందుకో ఇంట్రెస్టింగ్ గా మారుతుందేమో అనిపిస్తుంది లిఖిత్, చూద్దాం. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. ఓకే, మరి ఇక్కడ సిక్సర్ కొట్టాడా. ఓ మై గాడ్, ఫ్లాట్ గా సిక్సర్ కి అయితే తరలించాడు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ వచ్చేసి 48 పరుగులకి చేరుకున్నారు. వీళ్ళకి ఇంకా మ్యాచ్ గెలవాలంటే కావలసిన పరుగులు వచ్చేసి కేవలం 9 రన్లు మాత్రమే, అది కూడా 6 బాళ్లలో. ఖచ్చితంగా కొట్టేస్తారు, ఎందుకంటే ఓవర్కి 25 పరుగులు చెప్పిన కొట్టారు కదా. ఏ మాత్రం ఇప్పుడు ఒక వికెట్ పడింది అనుకో విరాట్, మ్యాచ్ మాత్రం అప్పుడు మంచి రసవత్రంగా అవుతుంది. ఓకే, మరి చూద్దాం. ఇంకా ముంబై ఇండియన్స్ చేతిలో ఉంది. 9 రన్లు డిఫెండ్ చేసుకుంటారా, లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అవుతుందా? ఓకే, మరి ఇక్కడ మొదటి బాల్ లోనే సిక్సర్ అయితే కొట్టేసింది బెల్లరైన క్యాపుచినా. సూపర్. మరి అక్కడ సూపర్ షాట్ అయితే ఆడింది మన బెల్లరైన క్యాపుచినా. నిజంగా ఒక ఎక్సలెంట్ షాట్ అయితే ఆడింది. ఓకే, ఆ షాట్ అయితే కనుక రిప్లై చూడాల్సిందే ఖచ్చితంగా. నాకైతే చాలా బాగా నచ్చింది. విరాట్,
నాకైతే మాత్రం ఎందుకో ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కావాల్సింది 3 రన్లు మాత్రమే. ఓకే, షాట్ ఆడింది. మరి ఇక్కడ క్యాచ్ అని వస్తుందా? క్యాచ్ అయితే ఏవీ రాలేదు కానీ వీళ్ళు రన్కి ఎందుకు తిరగలేదో అర్థం కాలేదు నాకు. ఓకే, రన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఎస్, వీళ్ళకి ఇంకా కావాల్సింది కేవలం 3 రన్లు మాత్రమే. చూద్దాం ఇప్పుడు మ్యాచ్ గెలుస్తుందా గెలవదనేసి. సారీ, ఇంకా 2 రన్లు మాత్రమే కావాలి. ఓ, ఇక్కడ డాట్ అయితే వచ్చింది. ఐరన్ మ్యాన్ షాట్ తోనే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకా 3 బాల్కి కేవలం కావాల్సింది 2 రన్లు మాత్రమే. అరే, ఓ, వికెట్ వచ్చింది. బ్రేక్ త్రూ వచ్చింది ఇక్కడ. ఇంకొక వికెట్ పడితే గనక ఖచ్చితంగా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇంకా 2 రన్లు. ఆ 2 రన్లు కొడతారా సెన్సిటివ్ గా, లేకపోతే షాట్లు ఆడతారా? ఇన్ని మలుపులేంటి విరాట్, నాకైతే అర్థం కావడం లేదు. అయ్యయ్యో, సన్ రైజర్స్ వెళ్లే మ్యాచ్ ని ఇటువైపు లాగేసుకున్నారు. ఓకే, షాట్ ఆడాడు. ఇదైతే కనుక గ్యాప్ లోకి వెళ్ళింది. ఓ, సింగిల్. ఓకే, ఇప్పుడు మ్యాచ్ అయితే కనుక టై అయిపోయింది. ఓకే, ఇప్పుడు కనుక SRH మ్యాచ్ గెలవాలంటే ఇంకొక సింగిల్ కొట్టాల్సిందే. చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. బెలినా క్యాపిచినా షాట్ ఆడింది. ఫీలర్ లేడు అక్కడ. ఓకే, బౌండరీ క్రాస్ అయిపోయింది. ఎస్, ఫైనల్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గనక మ్యాచ్ లో విజయం సాధించింది. రియల్ గా చెప్పాలంటే ఒక మంచి మ్యాచ్ అయితే గనక మనం అందరం చూసామని మాట్లాడుకోవాలి. మ్యాచ్ ముగిసింది. విజయం ఎవరు సాధించారో మీ అందరికీ తెలుసు కదా. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే గనక విజయం సాధించింది. ఏమన్నా ఆడారు. లాస్ట్ బాల్ కి 6 కొట్టి బెలినా క్యాపిచినా మ్యాచ్ ని వాళ్ళ వైపుకి తిప్పేసింది. ఇంకా చూడండి, ముంబై ఇండియన్స్ కి ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకా ఎవరు ఎలిమినేట్ అయిపోయింది లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ముంబై ఇండియన్స్ తో ఆడతారనమాట. ఇప్పుడు RCB ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతారు కదా. వీళ్ళ టీముల్లో ఏ టీం అయితే ఓడిపోతుందో అది ముంబై ఇండియన్స్ తో ఆడుతుంది. అండ్ అలాగే ఏదైతే గెలుస్తుందో అది సన్ రైజర్స్ తో ఆడుతుంది. ఓకే, మరి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇరు జట్ల టీంలు రెడీగా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ సన్ రైజర్స్ కూడా రెడీగా ఉంది. ఈ IPL కప్ ని ఎవరు గెలుచుకుంటారు? ఇరు జట్ల టీంలు చాలా కసిగా ఉన్నాయి. నేను ప్రెడిక్ట్ చేసినా సరే కష్టమే ఇప్పుడు చెప్పడం. కానీ ముంబై ఇండియన్స్ కి ఇంకొక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ లో అయినా సరే కంబ్యాక్ చేస్తారేమో చూద్దాము. ఒకవేళ ఓడిపోయిన టీంని గనక ఓడిస్తే వీళ్ళకి మరొక అవకాశం ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ సన్ రైజర్స్ ఆడబోయే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్లీ ఫైనల్స్ కి వెళ్ళిపోతారు. లైక్ RCB సన్ రైజర్స్ ఆడితే వాళ్ళు ఫైనల్ కి వెళ్తారు. ఓడిపోయిన టీము మన డోరేమాన్ వాళ్ళతో ఆడతారు. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో. సరే, మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ మ్యాచ్ చూసారు కదా. ఇప్పుడు CSK వర్సెస్ RCB మ్యాచ్ కూడా చూద్దాం, పదండి. కామెంట్రీలో నేను మీ సించాన్, నాతో పాటు ఉన్నాడు డోరేమాన్. నువ్వేం బాధపడక, నీకు ఇంకొక అవకాశం ఉంది. పిచ్ అయితే మాత్రం బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందనేసి పిచ్ రిపోర్టర్స్ అయితే చెప్తున్నారు. మనకి కూడా సేమ్ అలాగే అన్నారు. బట్ కాకపోతే బౌలింగ్ కి కూడా అనుకూలంగా ఉంది. ఓకే, మరి ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ అయితే గనక హెడ్సన్ అయితే కాల్ చేశారు. చూద్దాం మరి ఇప్పుడు టాస్ ఎవరు గెలుస్తారు. ఓకే, మరి ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ అయితే గనక టాస్ గెలిచారు. ఓ, బ్యాటింగ్ ని ఎంచుకున్నారా? ఇందాకే కదా గ్రౌండ్ లో చేసింగ్ అయింది. ఈలోగా బ్యాటింగ్ ని ఎలా ఎంచుకున్నారో అర్థం కావట్లేదు. ఓకే, మన లిఖిత్ ఇంకా మన పాత భీమ్ అయితే కనుక బ్యాటింగ్ అయితే వచ్చారు. మీకు తెలియదు కదా, మన లిఖిత్ కి ఉన్న మరొక పేరు విజయ్. ఓకే, మొదటి బాల్ అయితే ఫేస్ చేస్తున్నాడు. ఓకే, మొదటి బాల్ లోనే మరి ఇక్కడ చూడండి, మన లిఖిత్ అయితే కనుక 6 కి తరలించారు. సూపర్ రసించానా? మొదటి బాల్ లోనే 6 కొట్టాడా? సూపర్ కదా నిజంగా. రెండో బాల్ వేస్తున్నాడు, రెండో బాల్ కొట్టాడు. ఓరి దేవుడు, ఇది కూడా 6 కి వెళ్ళిపోయింది రసించానా. నిజంగా సూపర్ గా ఆడుతున్నారు. నిజం చెప్పాలంటే సూపర్. ఇప్పుడు ఎలా ఆపుతారో ఏంటో చూద్దాం, ఆగండి. మరి మూడో బాల్ ఇది కూడా ఖచ్చితంగా షాట్ ఆడతాడు. షాట్ ఆడాడు. ఓ, గ్రేట్ క్యాచ్. మరి చూడు సించానా, ఫీల్డర్ ఏమన్నా క్యాచ్ పట్టాడు. ఓకే, కానీ వీళ్ళకి ఇంకా బ్యాటింగ్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చింది అయితే కనుక ఫ్రాంక్లిన్. చూద్దాం మరి ఫ్రాంక్లిన్ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడు. ఓకే, వచ్చాడు. మొదటి బాల్ లోనే 6 కి కదిలించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి ఏమైందో తెలియదు గానీ ఇప్పటిదాకా 4 బాల్ ఫేస్ చేస్తే అందులో 3 బాల్ 6 కి తరలించారు. మరి చూద్దాం ఈ బాల్ ఏమవుతుందో. ఓ, ఇది షాట్ ఆడే ప్రయత్నం. ఓకే, నో బాల్ అంట. అరే, ఇప్పటికే రన్స్ వెళ్ళిపోతున్నాయంటే RCB వాళ్ళు చూడండి నో బాల్ కూడా వేశారు. RCB గనక ఈ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఓకే, ఈ నో బాల్ ని నేరుగా 6 కి అయితే తరలించాడు మన ఫ్రాంక్లిన్.
ఫ్రాంక్లిన్ ఇందాక చేసిన తప్పునైతే గనక సరిదిద్దుకున్నాడు. ఆ నో బాల్ ని కూడా కొట్టుంటే బాగుండేది కదని డిసప్పాయింట్ అవడం అతని ముఖంలో మనం చూసాము. నో ప్రాబ్లం, ఈ బాల్ ని కూడా తరలిస్తాను అని చెప్పేసి ఈ బాల్ ని కూడా సిక్సర్ కి అయితే గనక తరలించాడు. ఏమన్నా ఆట ఇది, నిజంగా అదరు కొట్టాడు. చూడండి, ఒక నో బాల్ అయితే మాత్రం 2 సిక్సర్స్ ని కాస్ట్ చేసింది. నిజంగా చాలా కష్టం. ఇలా అయితే గనక మొదటి ఓవర్ లోనే 31 పరుగుల. ఓరి దేవుడో, ఏంటి బ్యాటింగ్! చెన్నై సూపర్ కింగ్స్ అయితే మాత్రం ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే గనక చేస్తున్నారు. ఓకే, మరి ఇక్కడ చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏంటో. ఓకే, మరి ఇక్కడ బాల్ అయితే వేశారు ఆర్సీబీ. నో 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 నో, పతబీం ఫస్ట్ బాల్ లోనే సిక్సర్ కి తరలించాడు. నిజంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ వేరే మూడ్ లో ఉండి బ్యాటింగ్ చేస్తున్నట్టుకున్నారు. అందుకోసమే ఎవరు బౌలింగ్ వేసినా సరే అసలు వినడం లేదు. ఇది లీగ్ లో కేవలం సెకండ్ మ్యాచ్ మాత్రమే, కానీ వీళ్ళు ఫైనల్ మ్యాచ్ అన్నట్టుగా ఆడుతున్నారు. ఇది నిజమే రసించానా? కెప్టెన్ విరాట్ కోహ్లీకి అసలు ఏం చేయాలి అన్నదైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 4ల మీద 4లు 6ల మీద 6లు కొడుతూనే ఉన్నారు. ఓకే, ఈ బాల్ కూడా కొట్టారు, ఇది కూడా 4 కి అయితే వెళ్ళిపోయింది. ఇదే విధంగా ఆడితే గనక ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ భారీ టార్గెట్ ని ఆర్సీబీ ముందు ఉంచుతుంది. అప్పుడు విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ వస్తాడనుకో, కాదనట్లేదు. బట్ కాకపోతే మిగతా టీమ్మేట్స్ కూడా ఆడాలి కదా. ఇక్కడ చూడండి, లిఖిత్ అయిపోయినా సరే మిగతా ప్లేయర్స్ అందరూ ఎలా ఆడుతున్నారు. నిజం చెప్పాలంటే సూపర్ గా ఆడుతున్నారని మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ 2 రన్స్ అయితే చాలా సింపుల్ గా ఫినిష్ చేసుకున్నారు. మరి చూద్దాం, ఇప్పటికే చాలా రన్స్ అయితే వచ్చినాయి. ఇప్పటికైనా డాట్ అవుతుందో లేదో. ఇది కూడా షాట్ ఆడాడు, ఇది 4 వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ఇక్కడ ఎన్ని ప్రయత్నించినా సరే సించానా అసలు స్కోర్ ఆపడం అనేది అసలు జరగడం లేదు. సించానా చాలా కష్టం అయిపోతుంది. పతబీం అయితే ఆల్రెడీ 5 బంతుల్లో 20 పరుగులు అయితే గనక చేశాడు. మేము కొట్టిన స్కోర్ అయితే గనక ఈ బంతితో కొట్టేశారు. 57 పరుగులకి చేరుకున్నారు. మేము ఏదైతే 3 ఓవర్లో కొట్టామో చెన్నై సూపర్ కింగ్స్ అది 2 ఓవర్లోనే కొట్టి చూపించారు. నిజంగా చాలా గ్రేట్. అయ్యో, మరి ఇక్కడ ఆర్సీబీకి ఏం చేస్తారో ఏంటో అర్థం కావట్లేదు. 2 ఓవర్లో 57 పరుగులు ఇచ్చేసా సించానా. మొదటిలోనే బ్యాటింగ్ పిచ్ అని చెప్పారు, కానీ మరీ ఇంత బ్యాటింగ్ పిచ్ అని అనుకోలేదు. ఇప్పుడు స్పిన్నర్ వేస్తున్నాడు. ఓకే, మొదటి బంతిలో నేరుగా 4 కి అయితే వెళ్ళిపోయింది. మంచిగానే ఆడాడు, బట్ కాకపోతే ఇంకొద్దిగా ఎర్లీగా ఆడడం వల్ల 4 కి వెళ్ళింది. లేకపోతే ఆ బాల్ ఖచ్చితంగా 6 కి వెళ్ళిపోయేది. ఓకే, ఈ లాస్ట్ ఓవర్ లో స్పిన్నర్ తేవడం మంచిది కాదేమో నాకు అనిపిస్తుంది. కానీ చూద్దాం విరాట్ కోహ్లీ ఏం ప్లాన్ వేశాడు. కానీ ఆ ప్లాన్లు ఏవి నా ముందు సాగవు అని చెప్పేసి మన ఫ్రాంక్లిన్ అయితే గనక ఉతికి ఆరేస్తున్నాడు. మరి ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ గేమ్ అయితే మాత్రం 1 సైడ్ అయిపోయేలాగుంది. ఒక భారీ టార్గెట్ అయితే సెట్ చేస్తున్నారు. ఓకే, వైడ్ ఇలా ఎక్స్ట్రా రన్స్ ఇస్తున్నారు. దీని వల్ల కూడా చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది కూడా నేరుగా కొట్టారు, ఇది కూడా 6 కి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది అసలు, ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క వికెట్ పడింది. చూడండి, ఆల్మోస్ట్ వీళ్ళు 74 పరుగులైతే కొట్టేశారు. ఇంకొక 3 బంతులు మిగిలిన్నాయి. అరే, ఇది కూడా షాట్ ఆడాడు, ఇది కూడా 6 కి వెళ్ళిపోయింది. డోరీమాన్, ఇలాంటి బ్యాటింగ్ ని నేనైతే ఎప్పుడు చూడలేదు. ఓరి దేవుడో, చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడాలంటే చాలా కష్టంగా ఉంది. వీళ్ళ ఆప్షన్ లో నిజంగా ఫ్రాంక్లిన్ కొనుక్కోవడం చాలా మంచిదయ్యింది. ఓకే, ఈ బాల్ ఎలా ఆడతాడు? అయ్యయ్యో, ఏంట బ్యాటింగ్! నిజం చెప్పాలంటే ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు ఫ్రాంక్లిన్ అక్కడ. అయ్యో, ఇప్పుడు చూద్దాం ఆగండి. ఆల్రెడీ 86 పరుగులకి చేరుకున్నాడు. మన ఫ్రాంక్లిన్ 9 బంతుల్లోనే 46 పరుగులు కొట్టాడు. ఈ బాల్ కూడా తరలించాడు, 4 కి వెళ్ళిపోయింది. ఓకే, మన ఫ్రాంక్లిన్ అయితే గనక 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అయితే చేశాడు. నిజంగా 500 స్ట్రైక్ రేట్ అయితే గనక బ్యాటింగ్ చేశాడు. నిజంగా ఈ సూపర్ అని అయితే మాట్లాడుకోవచ్చు. ఓకే, సూపర్ కదా. చెన్నై సూపర్ కింగ్స్ అయితే మాత్రం 90 రన్లు అయితే గనక వాళ్ళు ముందుంచారు. ఇప్పుడు ఆర్సీబీ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? ఆర్సీబీ గనక మ్యాచ్ గెలవాలంటే 3 ఓవర్లో 91 పరుగులు అయితే గనక చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్సీబీ ఒక ఓవర్ కి వచ్చేసి 30 రన్లు కొట్టాలి. అంటే ఒక ఓవర్ లో సుమారుగా 5 సిక్స్లు కొట్టాల్సిందే. చూద్దాం ఆర్సీబీ అసలు ఈ మ్యాచ్ లో గెలుస్తుందా లేదా. ఇది చాలా క్రూషియల్ మ్యాచ్, ఎందుకంటే సిఎస్కి ఈ రకంగా బ్యాటింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా గెలాలి ఆర్సీబీ. చూశారు కదా, అసలు ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఐపీఎల్ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయాలి. రేపు వస్తుంది, వెయిట్ చేయండి, కామెంట్ చేయండి అందరూ. ఓకే.